మాటలు ఉండొద్దండి. జీవ మరణములు మన నాలుక వశమండి. ఇతరులను మనం ప్రోత్సహించే మాటలుగా మన మాటలు ఉండాలి తప్పించి, ఇతరులను మనం మరింతగా కృంగదీసేసి, మన మాటలను బట్టి మరింతగా వారిని దేవుడి దగ్గరికి దూరం చేసేసే విధంగా మన మాటలెప్పుడూ ఉండకూడదండి. నీ మాటలను బట్టి పడిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి నువ్వు ఒక మంచి మాట మాట్లాడు. ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. ఖచ్చితంగా ఇదేనన్నా నువ్వు ఇలాంటి శోధన అనుభవించినా ఒకరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఒక మంచి మాట చెప్పండి. వాళ్ళకెంతో ఆదరణకరంగా ఉంటుంది. వారు ఎంతో నిరుత్సాహంలో ఉన్నా గాని వారికి అది ఎంతో ఓదార్పునిచ్చే ఒక మంచి మాటగా ఉంటుంది కదండీ! కానీ మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే ఇతరులను చూసి పడిపోయిన వారిని చూసి, "ఆ! పడిపోయాడా ఈడు ఇంకెప్పుడు లేవలేడు. ఆ! పడిపోయిందా ఇంకెప్పుడు లేవలేదు. అంతే దాని సీన్ అయిపోయింది. వాడి సీన్ అయిపోయింది" అని చెప్పేసి ఇలా మాట్లాడుతా ఉంటామండి. కానీ ఎప్పుడు పడిపోయిన వారిని చూసి ఎప్పుడు అపహేళన చేసి, అవమానం చేస్తూ అలాంటి మాటలు మనం మాట్లాడినప్పుడండి, ఆ మాటలండి మన నోటి మాటలు